మెగా కంటి వైద్య శిబిరం అంతర్జాతీయ దృష్టి సంరక్షణ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొండాబాబు. ప్రపంచ దృష్టి సంరక్షణ దినోత్సవంలో భాగంగా దుమ్మలపేటలో శ్రీ సూర్య కంటి ఆసుపత్రి ఏఎల్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏఎల్ఐ ఫౌండేషన్ సీఈఓ రామ్ ప్రకాష్ నేతృత్వంలో కాకినాడ సిటీ దుమ్మలపేట 10వ వార్డు తారక రామానగర్ సాయిబాబా గుడి వద్ద కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ 10వ వార్డు ఇన్ఛార్జ్ మూగురాజు, టీడీపీ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్లు మాట్లాడుతూ మత్స్యకారులు ఎక్కువగా ఉన్న దుమ్మలిపేటలో 50 సంవత్సరాల నుంచే కంటి సమస్యలు వస్తున్నాయని, ఈరోజు రామ్ ప్రకాష్ ద్వారా శ్రీ సూర్య కంటి ఆసుపత్రి మరియు ఏఎల్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మత్స్యకారులకు ఉచిత కంటి వైద్యాన్ని అవసరమైన వారికి కళ్ళజోళ్లు అందించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ప్రపంచ దృష్టి సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ బెందు మాధవ్, ఐపీఎస్లు పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. సుమారు 300 మంది వైద్య కంటి శిబిరానికి రావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ తుమ్మల కొండాలమ్మ, గంపల లక్ష్మణరావు, బుర్రా అప్పల నరసమ్మ, చోడిపల్లి సతీష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మోస యేసుబాబు, పిఎంపి శివ, శేషు, మంజుల నాని, పిఆర్ఓ రమణ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాకినాడ సిటీ డివిజన్ 10లో ఇవాళ దుమ్మలపేట గ్రామంలో తారక రామనగర్ సాయిబాబా గుడి వద్ద శ్రీ సూర్య కంటి ఆసుపత్రి వారు ఏఎల్ఐ ఫౌండేషన్ ద్వారా ఉచిత ఐ క్యాంప్ నిర్వహించినారు. అక్టోబర్ 9th వరల్డ్ ఐ క్యాంప్గా కూడా మరి మనం జరుపుకుంటున్నాం. ప్రధానంగా ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల కొంతమంది జన్యుపరవం వల్ల కూడా ఈ యొక్క ఐ ప్రాబ్లం వల్ల చాలామంది కూడా ఇబ్బంది పడవడం వాస్తవం. ఎందుకంటే ఈరోజు సగటు మనిషి రోడ్డు ఎక్కాలంటే పొల్యూషన్, ఆ పొల్యూషన్ వల్ల కూడా ఈ మనం రెగ్యులర్గా చెకప్ ఏంటంటే బాడీ చెకప్ చేసుకుంటున్నాం, కానీ కళ్ళుకి కూడా చెకప్ చేసుకోవాలని కొంతమందికి తెలియదు. దానివల్ల ఏంటంటే పూర్వం మన పూర్వీకులు ఏం చెప్పారు అంటే ఆ కళ్ళుని నీటిలో కొట్ట అటు ఇటు తెరిమితే లోపల ఉన్న కెమికల్స్ బయటకు వచ్చేస్తాయి, డస్ట్ బయటకు వచ్చేస్తుంది, లేదంటే ఈ డ్రాప్ వేసుకోవాలి, ఇది వేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్ నడుము నొప్పికి వేస్తున్నాం తప్ప ఐకి మాత్రం కంపల్సరీగా ఒక ట్రీట్మెంట్ అనేది చేయట్లా. ఐకి కూడా ఇప్పుడు యోగాలో కూడా ఒక ట్రీట్మెంట్ ఉంది. ఐకి కూడా మనం ఎలాగైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాం బాడీకి, ఐకి కూడా ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నారు. దీన్ని బట్టి ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా పర్వాలేదు, కానీ అన్ఎడ్యుకేషన్ పరంగా ఇలాంటి సమ్ ఏరియాలలో చాలామంది, ముఖ్యంగా మా యొక్క స్లమ్ ఏరియాలో అందరూ కూడా మత్స్యకారులు కాబట్టి ఎక్కువ పొల్యూషన్ డీప్లో కూడా ఉంటుంది. డీప్లో పొల్యూషన్ అంటే మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే మా బోట్లో ఇంజిన్లు ఉంటాయి, ఆ ఇంజిన్ డీజిల్ మీద నడుస్తుంది. ఆ డీజిల్ ఫైర్ అయ్యి ఆ పొగ వస్తుంటుంది అన్నమాట. అది ఎక్కువ శాతం మాకు ఏటగాళ్ళకి అందరికీ కూడా 50 అబవ్లోనే కళ్ళు డ్యామేజ్ అవుతుంటాయి. అందుకనే గౌరవ ప్రభుత్వాలు కూడా మాకు మత్స్యకారులకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మాలాంటి సమ్ ఏరియాల్లోనూ ఇలాంటి క్యాంపులు పెట్టి, అవగాహన సదస్సులు పెట్టి, మరి స్వారధార కూడా ఇవాళ ఇక్కడ ఈ దుమ్మలపేటలోను, ఈ పర్లాపేట, సంజయనగరం, రాజీవ్ గృహకల్ప, మరి మా 10, 11, 12, 13 డివిజన్ ప్రాంతంలో అందరూ కూడా ఈ యొక్క క్యాంప్ని అందరూ కూడా వచ్చి ఉచితంగా చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి ఇక్కడ చేసుకోవాలని మరి ముఖ్యంగా ఇక్కడ పెట్టినందుకు ఇక స్టాఫ్కి, సార్కి, ఈ యొక్క ఐఎల్ ఫౌండేషన్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ప్రపంచ దృష్టి సంరక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 2వ లక్ష వారంలో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అక్టోబర్ 9వ తారీఖున ప్రపంచ దృష్టి సంరక్షణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన దుమ్ములపేటలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏఎల్ఐ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్య కంటి ఆసుపత్రి ద్వారా ఈరోజు పెద్దలు తుమ్మలపల్లి రమేష్ గారు, కొండలరావు గారు, మూగిరాజు గారు, అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరి సహకారంతో దుమ్మలపేట గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సుమారుగా ఒక 300 మంది మత్స్యకారులు, వివిధ కంటి సమస్యలతో బాధపడుతున్న వారు రావడం జరుగుతుంది. వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా సముద్రంలో వేటకెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళకి సముద్రం మీద వేటకెళ్ళినప్పుడు అతి నీల లోహిత కిరణాలు కంటిలో పడడం వల్ల వీళ్ళకి ఒక ఫిషర్మ్యాన్ కెరటోపతి అని చెప్పి ఒక వ్యాధి కూడా వస్తుంది. ఆ వ్యాధి కంటిలో అల్సర్స్ అంటారు. అన్ట్రీటెడ్ అల్సర్స్ ఫిషర్మ్యాన్ కెరటోపతి కింద డెవలప్ అవుతాయి. అలాంటి కేసులు కూడా కొన్ని ఇక్కడ మేము గమనించడం జరుగుతుంది. వాటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ఈ కంటి వైద్య శిబిరంలో ఎవరికైనా అవసరమైన వాళ్ళకి కంటి ఆపరేషన్లు అవసరమైనా సరే మా హాస్పిటల్ తరపున నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన రమేష్ గారికి, మూగిరాజు గారికి, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా ఏఎల్ఐ ఫౌండేషన్ మరి ఈరోజు మన దుమ్ములపేట సాయిబాబా గుడి నందు ప్రపంచ దృష్టి సంరక్షణ దినోత్సవాల్లో భాగంగా శ్రీ సూర్య కంటి ఆసుపత్రి అదేవిధంగా ఏఎల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో మరి ఈ రోజున ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక కంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి మరి ప్రజలందరికీ కూడా మరి ఈరోజు ఉచిత సేవలు అందిస్తూ, అదేవిధంగా ఎవరికైనా సర్జరీలు ఉంటే వారి దృష్టి లోపాలను కూడా గ్రహించి వాటికి తగ్గట్టు మందులు ఇవ్వడం, అతి తక్కువ మరి ధరలకే మరి ఈ సూర్య కంటి ఆసుపత్రి ద్వారా మరి సర్జరీలు చేయడం, అదేవిధంగా కళ్ళజోళ్ళను కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈవేళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలా ఈ ప్రాంతంలో పేదలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది ప్రజలకు దోహదపడడానికి మంచి అవకాశం ఇది. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అదేవిధంగా మరి హాస్పిటల్ వారు శ్రీ సూర్యకంటి ఆసుపత్రి మన ప్రకాష్ గారు వారికి, ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్లకి, వారి సిబ్బంది అందరికీ కూడా మా 10వ డివిజన్ ఇన్ఛార్జ్ మూగిరాజు తరపున, అదేవిధంగా మా అందరి తరపున, మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సేవలను పూర్తి స్థాయిలో ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మనవి చేసుకుంటా ఉన్నాం.